ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి మేడం రండి, తమరి గురించే వెయిటింగ్. ఈ ఇంటి పరువు ఏ రోజుకా రోజు తీసేస్తానని తమరు శపథం చేసినట్టున్నారు. ఇప్పుడేమైంది పిన్ని? ఇంకా ఏం కావాలమ్మా? మన ఇంటి పరువు ఏ రూపాన్ని తీసే అవకాశం వచ్చినా వదులుకొడుగా గగన్ గాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో మాట్లాడబోతున్నాడని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఎలా మన పరువు తీయబోతున్నాడో చూడండి, అందరూ చూడండి చూడండి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సభ్యులందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు కూడా. యాక్చువల్లీ మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ కొన్ని మీడియాలు ఇతరుల గౌరవ మర్యాదలు తీయడానికే ఉంటాయి. అందుకే అలాంటి వాళ్ళని తప్ప మిమ్మల్ని పిలిచాను. అబ్బో, వీడేదో మన గౌరవం తీయబోవడం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకు పెట్టానో ఇప్పటికే మీలో సగం మంది గెస్ చేసే ఉంటారు. నిన్న మీ గురించి భూమి గారి గురించి లైవ్ లో చాలా హల్చలైంది కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అని అనుకుంటున్నాం. ఎస్ మ్యామ్, యు రైట్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చోట ఉన్నారంటే వాళ్ళ మధ్య ఏదో జరిగిపోయిందని మీడియా అలా ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అలా ప్రచారం చేస్తే వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతింటాయని మీరు ఆలోచించరా? జరిగిపోయిందేదో జరిగిపోయిందని ఆ ఛానల్ నైజం అంతే అనుకొని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయగలం? మీరు చెప్పినట్టుగానే మీతో పాటు ఆ భూమి గారి గౌరవం కూడా దెబ్బతింది. దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పగలరా? ఏముంటుందండి సొల్యూషన్? వాళ్ళలా ప్రచారం చేశారని ఇప్పుడు నేను ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు చేసిన ప్రచారం అంతా నిజమని ఒప్పుకున్నట్టే కదా. సో ఎంతమంది అయితే బ్యాడ్గా నా మీద ప్రచారం చేశారో వాళ్ళందరి మీద కోర్టులో ఒక 100 కోట్లు పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాను. చూసావా పిన్ని, వీడి డబ్బు పిచ్చి పోయిన మన పరువు మీద వాడు పునాది వేసుకుని సంపాదిద్దాం అనుకుంటున్నాడు. చిచి, లేకి మనుషుల బుద్ధి ఇలాగే ఆలోచిస్తారు కదా. బాగా చెప్పావమ్మాయ్. $100 కోట్లకి కోర్టులో పరువు నష్టం దావా వేస్తే మా గురించి ఆ పర్టికులర్ మీడియా చేసింది అబద్ధమే అని, అందుకే ఆయన అంత ధైర్యంగా కేసు వేశాడని నమ్మిన వాళ్ళలో కనీసం సగం మందైనా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇంకో సగం మంది ఉంటారే, వాళ్ళని ఎలా నమ్మించాలి?
నమ్మించలే. పోనీ ఇటు కేసు వేసి అటు మా మధ్య ఏ తప్పు జరగలేదని ఆ దైవం మీద ప్రమాణం చేసి భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఒకరిద్దరు తప్ప మా నిజాయితీని అందరూ నమ్ముతారు కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. మీరా పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ నిజాయితీని ఎవరూ శంకించలేరు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. భూమి ఒక అపరిచిత వ్యక్తి కూతురు అనుకోండి. తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తను నా బద్ధ శత్రువు కూతురు కదా. ఎలా పెళ్లి చేసుకుంటాను? సార్, మరి దీనికి సొల్యూషన్ ఏం లేదంటారా? అక్కడికే వస్తున్నాను. భూమి నాకు పరిచయమైనప్పటికీ తను శరత్చంద్ర కూతురని నాకు తెలీదు. అలాగే భూమి తన తండ్రిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చి నాకు పరిచయమైనప్పటికీ శరత్చంద్రే తన తండ్రిని తనకు తెలీదు. అలా మేమిద్దరం ఒకరికి ఒకరం పరిచయం అయి మంచి స్నేహితులం అయ్యాం. ఆ స్నేహ ధర్మంతో చెప్తున్నాను. ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. ఇదంతా నేను చెప్తే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అయినా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. కానీ మా మధ్యనున్న అదే స్నేహ ధర్మంతో ఈరోజు చెప్తున్నాను. భూమిని పెళ్లి చేసుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.